హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలుగు టైటాన్స్ ఘన విజయం సాధించింది. విజయ్ మాలిక్ అద్భుత ప్రదర్శనతో ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా మ్యాచ్ సాగింది. నోయిడా ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో తెలుగు టైటాన్స్ మరోసారి తమ సత్తాను చాటింది. మ్యాచ్ నంబర్ 67లో 31-29 స్కోరు తేడాతో బెంగాల్ వారియర్స్ పై కీలక విజయాన్ని సాధించి 5 కీలక పాయింట్లను సొంతం చేసుకుంది. ఈ విజయంలో ప్రధానంగా జట్టు హీరోగా నిలిచిన విజయ్ మాలిక్ తన అద్భుత ప్రదర్శనతో మొత్తం 14 పాయింట్లు సాధించి అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. బెంగాల్ వారియర్స్ మంచి శైలిలో ఆరంభం చేసింది. ప్రణయ్ రాణే, మంజీత్ మొదటిసారి రైడింగ్ కు వచ్చి వేగంగా పాయింట్లు సాధించారు. మొదటి కొన్ని నిమిషాల్లోనే వారు తమ జట్టుకు మంచి ఆధిక్యం అందించారు. అయితే తెలుగు టైటాన్స్ విజయ్ మాలిక్ నాయకత్వంలో మైదానంలోకి దూసుకొచ్చింది. తన తొలి రైడింగ్ లోనే విజయ్ ఒకేసారి ఫజల్ అట్రాచలి, మంజిత్లను అవుట్ చేయడమే కాకుండా విశ్వాస్ ఎస్ లాబీకి వెళ్లిపోవడంతో ఒక నాన్ రైడ్ టెక్నికల్ పాయింట్ ను కూడా గెలుచుకున్నాడు. తెలుగు టైటాన్స్ యొక్క డిఫెన్స్ మరియు అటాక్ అంతా సమతూకంగా రాణించాయి. విజయ్ మాలిక్ తన డూ ఆర్ డై రైడింగ్ లో ఫజల్ ను అవుట్ చేయడంతో పాటు విశ్వాస్ తన రైడింగ్ ప్రయత్నంలో విఫలమయ్యాడు. దీంతో బెంగాల్ వారియర్స్ పై తొలి ఆల్అౌట్ ను నెప్పించి తమ ఆధిక్యాన్ని 10 పాయింట్లకు పెంచారు. ఫలితంగా తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి స్కోరు 19-9గా నిలిచింది. ఈ దశలోనే టైటాన్స్ విజయానికి గట్టి పునాది వేసింది. రెండో అర్ధ భాగంలో బెంగాల్ వారియర్స్ పునరాగమనం చేయాలని తీవ్రంగా ప్రయత్నించింది. ప్రణయ్ రాణే, నితిన్ కుమార్ తన రైడింగ్ పాయింట్లతో జట్టును ముందుకు తీసుకెళ్లాలని పోరాడారు. హేమ్రాజ్ కూడా ఆశీష్ నార్వాల్ ను డూ ఆర్ డై రైడ్ లో తాకడం విజయవంతమైంది. కానీ విజయ్ మాలిక్ వైపు మొగ్గు చూపింది. అతను సూపర్ 10 పూర్తి చేసి జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. ఆఖరి నిమిషాల్లో ఉత్కంఠ. మ్యాచ్ చివరి దశల్లో బెంగాల్ వారియర్స్ ఒక కీలక ఆల్అౌట్ సాధించి తేడాను 5 పాయింట్లకు తగ్గించింది. ఆ దశలో సుశీల్ కంబ్రేకర్ 2 ముఖ్యమైన రైడింగ్ పాయింట్లు సాధించి సాగర్, అంకిత్లను అవుట్ చేయడంతో బెంగాల్ వారియర్స్ కు మరింత ఉత్సాహం వచ్చింది. కానీ తెలుగు టైటాన్స్ చివరి వరకు కట్టుదిట్టంగా రాణించింది. అత్యంత ప్రధానంగా ఆశీష్ నార్వాల్ మరియు శంకర్ గడాయి చివరి నిమిషాల్లో కీలకమైన అవుట్లు సాధించి జట్టుకు 31-29 తేడాతో విజయాన్ని అందించారు. తెలుగు టైటాన్స్ విజయం మరోసారి వారి నైపుణ్యాన్ని మరియు అద్భుతమైన టీం వర్క్ ను స్పష్టం చేసింది. సో ఫ్రెండ్స్, ఇది తెలుగు టైటాన్స్ అభిమానులందరికీ మరిచిపోలేని రోజు. విజయ్ మాలిక్ సూపర్ 10 తో మెరిసిన ఈ మ్యాచ్ చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా కొనసాగింది. టీం వర్క్, స్ఫూర్తితో రాణించిన తెలుగు టైటాన్స్ తమ దృఢమైన ప్రతిభను మరోసారి చాటి చెప్పింది. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.